నమస్తే సార్. నమస్తే సార్ ఏంటి ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది, ఎలా ఉండబోతుంది 2024లో? జనసేన టీడీపీ పొత్తుతో వచ్చినందువలన మా పార్టీకి నష్టమే లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకం పెట్టి డైరెక్ట్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కి డైరెక్ట్ అకౌంట్లో వాళ్ళకి పడుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఎదురు లేదు. ప్రజలు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఎదురు లేదని మేము అనుకుంటున్నాం. ఈ వైఎస్ జగన్ ఒక నకిలీ, ఇతని వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక నకిలీదని ప్రజలకు అర్థమైపోయింది. 2024లో ఓట్ల రూపంలో బుద్ధి చెప్పబోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకనేసి టీడీపీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అసలు నకిలీ అనుకుంటే 2019, 2014లో 62, 2014లో 62 సీట్లు 70 సీట్లు దాకా వచ్చినాయి. 2019లో 151 సీటు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నకిలీ అని ఎట్లా అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ప్రజానాయకుడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినా కానీ అతను స్వశక్తితో పాదయాత్ర చేసి 9-10 సంవత్సరాలు కష్టపడి పాదయాత్రలు చేసి అతను ఒక సీఎం స్థాయికి ఎదిగాడు. ఒక రాజకుమారుడు మళ్ళీ పేదల్లోకి వచ్చి తిరిగి పాదయాత్ర చేసి సీఎం అయ్యాడంటే మాట్లాడి ఒకటే అర్థం చేసుకోవాలి. మీరు నకిలీ అయ్యి మీరు అనుకుంటున్నారు, లేదా టీడీపీ వాళ్ళు అనుకుంటారు, లేదా జనసేన వాళ్ళు అనుకుంటారు. జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు అన్నంత మాత్రాన ప్రజలు తెలుస్తారు. ప్రజాక్షేత్రంలో తేల్చి 151 సీట్ ఇచ్చారు అంతే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు అనేసి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఏంటంటే సంక్రాంతి రోజున 5 కోట్లు ఖర్చు పెట్టి ఆయన పండగ చేసుకోవడం జరిగిందనేసి న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. సార్, ప్రజల సొమ్ము ఖర్చు చేస్తున్నారంటే డైరెక్ట్ ప్రజలకు ఇస్తున్నారు కాబట్టి ప్రజల సొమ్ము ప్రజలకే చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు అనేది ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రానికి ఆ పండగ అందరికీ పంటలు ధాన్యాల ఇంటికి వస్తాయి కాబట్టి సంబరాలు చేసుకునే పండగ. అది ఎవరైనా పండగ చేసుకోవాలని ఒక ఆనవాయితీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసుకోండి, మనందరం చేసుకోవాలి అని చూపించారు. దానికి కూడా 4 కోట్లు వచ్చి 2 కోట్లు ఇవన్నీ పండగ కూడా చేసుకోవద్దంటే అది రాజకీయం చేస్తున్నారు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా దొంగ ఓట్లు ఆమోదిస్తున్నారనేసి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా సార్. దొంగ ఓట్లు చేసింది 2019లో ఎవరో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా అవసరం లేదు. నవరత్నాల పథకం పెట్టింది ఏంది? డైరెక్ట్ ప్రజలకి సీఎం గారికి ఒకే ఒక బటను, మధ్యలో దళారులు అనేవాళ్ళు లేకుండా చేశాడు. అది వాళ్ళకి బాధ. ఇదే దళారులు ఇంతకుముందు కాలంలో కలెక్టర్ ఆఫీసులు పోతే ఎంఆర్ ఆఫీసులో తిరిగి డబ్బులు వసూలు చేసింది ఎవరు? పచ్చ బ్యాచ్. ఆ పచ్చ బ్యాచ్ వసూలు చేశారు కాబట్టి వాళ్ళ డబ్బులు ఏ అధికారుల దగ్గర పోయి ఈ పనులు చేసుకొని ప్రజల్లో నోళ్ళు కొట్టారండి. ఆ వ్యవస్థ తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. డైరెక్ట్ బటన్ నొక్కడం ప్రజలు సీఎం గారే. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని నడపడం చేత కాదు అనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా. చేత కాదంటారు ఏంటండి? 4 సంవత్సరాల 9 నెలల దాకా చూస్తున్నాం. అద్భుతంగా చేశాడు. ఇంత అద్భుతంగా నాకు తెలిసి నేను రాజకీయాల్లో కనీసం ఒక 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో తిరుగుతున్నాను. ఇతను చేసినట్టు ప్రజా సంక్షేమ పథకాలు డైరెక్ట్ ప్రజలకు అందడం అంటే ఇదే ఫస్ట్ టైం. అంటే ఒకే ఒకటిగా వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇన్ని పార్టీలను ఎదుర్కొని గద్దెక్కగలడని మీరు భావిస్తున్నారా? ఏమండి, ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక వ్యవస్థనే ఏర్పాటు చేశాడు, సచివాలయాల వ్యవస్థ. అది ఇంతకుముందు సచివాలయం ఎక్కడ ఉండేది? హైదరాబాద్లో ఉండేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? డైరెక్ట్ మన ఇంటికాడే ఉంది సచివాలయం. ఎక్కడ ఉంది? మన ఇంటి ముందే ఉంది. ఇలాంటి వ్యవస్థని తయారు చేయడం మామూలు విషయం కాదు. అదొక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెందింది అంతే. సార్, ఫైనల్గా చెప్పండి, మరి పవన్ కళ్యాణ్ వల్ల కానివ్వండి, ఈ టీడీపీ పార్టీ వల్ల కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇబ్బంది రాదంటారా? సార్, ఒకటే చెప్తున్నానండి. మొన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో 10 సీట్లు ఇచ్చారు. 10 సీట్లు ఇచ్చారు. అదే బీజేపీ వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళకి 9 సీట్లు దాకా వచ్చాయి. అది పవన్ కళ్యాణ్ ఇవ్వడం వల్ల 1 సీటు వల్ల కనీసం 2000 ఓట్లని వచ్చినాయండి. ఒక్కసాటన్నా ఎక్కడో ఒకసారి వచ్చాము కానీ 9 సీట్లు 2000 దాటలేదంట. బరి లెక్క ఉందా? ఆమె సూపరు. ఆ అమ్మాయి అసలు ఎంత ఫేమస్ అయింది 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. బరి లెక్క అంటే నంబర్ 1 ఆ అమ్మాయి. బర్రెలక్క అంటాం, మాకు పేరు తెలీదు. ఆ అమ్మాయి ఎంత చక్కగా పోటీ చేసింది.
అంటే మరి పవన్ కళ్యాణ్ చూస్తేనేమో నాకు ఫ్రేమ్ ఉంది, యువత అంతా నాకు సపోర్ట్ ఇస్తారని చెప్తూ ఉంటాడు. మరి కనీసం శిరీష మీద కూడా ఓట్లను ఎందుకు ఎక్కువ తెచ్చుకోలేకపోయాడు అంటారు? పవన్ కళ్యాణ్ గారిని మేము సినిమా యాక్టర్గా మేము అభిమానిస్తామండి. సినీ యాక్టర్గా అతను చూస్తాం. చిరంజీవి గారు అన్నా మాకు అభిమానమే, పవన్ కళ్యాణ్ గారు అభిమానమే. కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తారు? అభిమానం అంటే సినిమా పరంగా అభిమానం ఓకే. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే, కానీ డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారు. అది లెక్క. ఏంటంటారు మరి? అభిమానం ఏమో పవన్ కళ్యాణ్ గారికి, ఓటేమో జగన్ గారికా? యాక్టర్ పరంగా పవన్ కళ్యాణ్ అంటే అందరూ ఇష్టపడతారా? పవన్ కళ్యాణ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఓటు వచ్చేకి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఓటరు బాగా సంక్షేమం చేస్తుంటే ఎవరికి వేస్తారు? ఇప్పుడు మంచివాడిని మంచివాడిని చూస్తారు కానీ చెడ్డవాడిని చూడరు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద జనంలో ఒక ప్రేమ ఉంది, అభిమానం ఉంది. ఆయన సంక్షేమ పథకాలు ఆయనకి ఓట్ల రూపంలో అలా వేస్తారు. మరి నారా లోకేష్ పరిస్థితి ఏంటి? మంగళగిరిలో పోటీ చేయబోతున్నాడు అనేసి వార్తలు అయితే వస్తున్నాయి. లోకేష్ గారిది ఏముందండి, పాపం కొత్తగా రాజకీయాలు వచ్చాడు, అనుకోకుండా మంత్రి అయ్యాడు. అదృష్టంగా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, అనుకోకుండా గెలవకుండానే మంత్రి అయ్యాడు పాపం ఆయన. కానీ ఒకసారి ఓడిపోయాడు, మళ్ళీ పరిష్కరించుకుందాం ప్రజాక్షేత్రంలో అనుకుంటున్నాడు. కానీ అది పరిష్కరించుకుంటే ఏమవుతాడు అనేది రేపు ప్రజాక్షేత్రంలో మంగళగిరి వారు చెప్తారు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? సార్, సంక్షేమ పథకాలు అందిన ప్రతి ఒక్కళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ధైర్యంగా 175 వస్తాయి అని అంత దమ్ముగా చెప్పాడంటే నా పథకాలు అందిని అనే ఉద్దేశంతోనే ఆయన వస్తాయి, 170 సీట్లు ఖచ్చితంగా వస్తాయి అని నమ్మకంతో ఉన్నాడు. ప్రజల మొత్తం కూడా ధనికులు వాళ్ళు వీళ్ళు వాళ్ళ గురించి మాకైతే తెలియదు, కానీ పేద ప్రజలు మూగుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు ఖచ్చితంగా వేస్తారు. 175 సీట్లు ఖచ్చితంగా వస్తాయి, అందులో తిరిగే లేదు.